నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ సమయంలో విద్యార్థులకు అవసరమైన కుల ఆదాయ నివాస స్థానికత ధృవీకరణ పత్రాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కావున దర్శి మండలానికి తక్షణమే నూతన తహసీల్దార్ను నియమించాలని రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జి ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు గన్నిపూడి ప్రేమ్ కుమార్, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షుడిని. ఈరోజు మన దర్శి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కేంద్రమైనటువంటి దర్శి మండలంలో ముఖ్య అధికారి అయినటువంటి తహసీల్దార్ గతంలో ఉన్న తహసీల్దారు తాడేపల్లి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలు ప్రారంభమైన నుంచి పిల్లలకు విద్యార్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, నేటివిటీ సర్టిఫికేట్స్ అవసరమై ఉంది. అదే కాదు, ఈ 5 మండలాల్లో ఉన్నటువంటి దర్శి నియోజకవర్గంలో ఏదన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా మన తహసీల్దార్ అవసరమై ఉన్నది. తహసీల్దార్ సంతకం అవసరమై ఉంది. కాబట్టి దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ యొక్క సమస్యపై కొత్త తహసీల్దార్ని నియమించి పేద ప్రజల సమస్యలు, అదేవిధంగా విద్యార్థి సమస్యలు దృష్టిలో పెట్టుకొని తక్షణమే ప్రస్తుతం తహసీల్దార్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర దళిత సేన తరపున ప్రజల పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే తహసీల్దార్ లేకపోవడం వల్ల ఏ సచివాలయం పోయినా కానీ సర్వర్ రావట్లేదు, డిజిటల్ సంతకాలు లేవు అని చెప్పేసి ఎప్పుడో పాతకాలం ఉన్నటువంటి సర్టిఫికేట్లు చూపించి వాటి ద్వారా దాన్ని రీప్లేస్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మన ముందు ఉంది. కాబట్టి అది కాకుండా రెగ్యులర్ తహసీల్దార్ని నియమించి ఈ సమస్యలు బట్టి ఏదైతే సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికై దర్శి నియోజకవర్గం మండల కేంద్రంలో దర్శి మండల కేంద్రమైనటువంటి కొత్తగా నూతన తహసీల్దార్ని ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.